హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే కనపడి సేవకుని ప్రేమించరు, కానీ ఎక్కడెక్కడో ఉన్న సేవకుల కొరకు దశభాగాలంట, కానుకలంట ఇలాంటివి పంపిస్తారండి. ప్రియమైన సహోదరులారా, మనం కనపడి సేవకుని ప్రేమించుకోకుండా ఎక్కడెక్కడో ఉన్న దైవ సేవకులను మనసులను ప్రేమిస్తూ అలాంటి సాకారంగా చాలామంది ఉంటున్నారు. మన వద్ద ఉంటూ మనతో నడుస్తూ మనతో సహవాసం చేస్తూ నీతో నీ కష్టాల కొరకు, నీ బాధల కొరకు, నీ అవసరాల కొరకు విజ్ఞాపన చేసే సేవకును మర్చిపోతారు, కానీ ఎక్కడో దూరం ఉన్న దైవ సేవకుని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు గుడ్డితనంలో ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారంటే నామకార్థన బలమునే ఉన్నారు. కనపడే దైవ సేవకుని ప్రేమించకుండా కనపడని మనుషులను ప్రేమిస్తారు. మనం అటువలే ఉండకూడదండి. ప్రేమైన సహోదరులారా, మనం దేవుని ప్రేమిస్తే దైవ సేవకును ప్రేమిస్తాం, సేవకును ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తాం. ఇవి రెండు మనలో ఉంటే ఏదైనా ఆశీర్వాదాలు కావాలన్నా, ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా దేవుడు మనకి ఆకాశ వాక్యములు తెరుస్తాడంట. నాకు ఇవ్వు నేను ఇస్తానని సెలవిచ్చి ఉన్నారు. మన కుటుంబంలో దరిద్రత ఎందుకు ఉంటుందంటే ఇవ్వక దరిద్రం, ఇచ్చి అడిగే ఎలాగడగాలి ఎలాగ లేదని తెలియట్లేదు చాలామందికి. మనం అటు వలె ఉండకుండా మనం ఇచ్చి దేవుని శోధించాలి, దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన 4 గంటలకు లేచి స్తోత్ర ప్రార్థన చేసుకోవాలి. కుటుంబం ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాలం సమయం 7 గంటల నుండి ఒక 8 గంటల వరకు ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటి దేవుడితో గడిపితే మన అవసరతలు మన అక్కర్లు దేవుడు తీర్చునుగాక. ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.